అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఆగస్టు మాసం 12వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క చెవిన పడవచ్చు. మీ యొక్క కృషికి తగినటువంటి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక చిన్న నిర్లక్ష్యం వలన పెద్ద అవకాశం చేజారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశి ఫలితాన్ని పూర్తిగా వినండి. చివరిలో చెప్పే పరిహారాలు తప్పకుండా పాటించండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ యొక్క అదృష్టాన్ని పెంచే ఒక ముఖ్యమైనటువంటి సూచన కూడా ఇందులో ఉంది. రేపటి రోజున ఈ యొక్క రాశి వ్యక్తుల యొక్క గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఉదయం సమయం నుంచి కొంత నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారనున్నాయి. గత కొన్ని రోజులుగా మనసులో ఉన్నటువంటి ఆందోళనలు క్రమంగా తగ్గుతాయి. మీ యొక్క ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ వేగం అందుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు రేపు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ యొక్క పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం అందుతుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకు రేపటి రోజు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లను కలిసే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహాలను తీసుకుని ముందుకు వెళితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు రేపటి రోజు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా చూసినట్లయితే బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నించండి. కుటుంబ అవసరాల కోసం డబ్బును ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే భవిష్యత్తుకు ఉపయోగపడే పెట్టుబడులపై దృష్టిని పెట్టడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంటాయి. అదేవిధంగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం చాలా మంచిది. కుటుంబ జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని పెంచుతుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమ విషయాలలో ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ప్రేమలో ఉన్నటువంటి వారు తమ మనస్సులో భావాలను ధైర్యంగా వ్యక్తపరచగలుగుతారు. అపార్థాలు తొలగి బంధాలు మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి బంధాలు రావచ్చు. విద్యార్థులకు రేపటి రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి వారికి శుభ సూచనలు వస్తాయి. ఉపాధ్యాయులు తండ్రుల సహకారం కూడా ఏర్పడుతుంది. అదేవిధంగా కష్టపడి చదివినటువంటి వారికి మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్నప్పటికీ అలసట, నిద్రలేమి వంటి సమస్యలు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవటం, తగినంత నీళ్లను తాగటం, మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయటం కూడా చాలా మంచిది. ఒత్తిడికి దూరంగా ఉండటం చాలా మంచిది. రేపటి రోజున మీ యొక్క అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు నీలం. ముఖ్యమైనటువంటి పనులు మధ్యాహ్నం తర్వాత ప్రారంభమిస్తే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసం కీలక పాత్రను పోషిస్తుంది. ఇతరులు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనను పక్కన పెట్టి మీ యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను తీసుకురాగలుగుతాయి.
అవకాశాలు మీ ముందుకు వస్తున్నప్పుడు వాటిని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవటం చాలా మంచిది. కొంతమందికి ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క ప్రయాణం ద్వారా కొత్త అవకాశాలు లేదా లాభాలు కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశీ సంబంధాలలో పనుల్లో మీకు పురోగతి కూడా కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది. రేపటి రోజున శని ప్రభావం కారణంగా కష్టానికి తగినటువంటి ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా లభిస్తుంది. అందువలన నిరుత్సాహపడకుండా ముందుకు సాగండి. మీ యొక్క పట్టుదలే మీ యొక్క విజయానికి కారణమవుతుంది. గతంలో ఎదురైనటువంటి సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కారం దిశగా కదులుతాయి. రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత శనిదేవునికి నమస్కరించండి. నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఓం శం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదం. పేదలకు అన్నదానం చేయడం లేదా అవసరమైనటువంటి వారికి సహాయం చేయడం ద్వారా శని అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అలాగే కాకులకు ఆహారం పెట్టడం కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా అడ్డంకులను అధిగమించగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు రేపటి రోజు అవకాశాలు, పురోగతి, ఆత్మవిశ్వాసం, శుభ ఫలితాలను అందించే రోజుగా కనిపిస్తుంది. అయితే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళితే విజయం సొంతమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క